సమయమున నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం బికాస్ ఇట్ ఈస్ ఏ ఈటింగ్ టైం. సో ఇఫ్ ఐ డిస్టర్బ్ యూ విల్ బి డిస్టర్బ్. దేవుని పరిశుద్ధ మాటలను ఇందాక చదవగా విన్నాం. ద పోర్షన్ విచ్ హ్యాడ్ బీన్ read out, the book of Genesis chapter 2 verse 18 to 24. It clearly speaks about the completely marriage. వివాహమును ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు సోమవారం దినమున జతపరచబడ్డారు. ఈ దినమున సంతోషంగా వారి స్వప్రాంతంలో స్వసందేశంలో అనేకులకు తెలియపరచడానికి మేము వివాహము చేసుకోబడిన దంపతులు అని ప్రకటించడానికి దేవుడు ఒక చక్కని వేదికనిచ్చాడు. ఈ యొక్క సమయంలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలను, యాజ్ ఐ యూజువల్లీ యూజ్ టు సే, వివాహం అనేటువంటి దాన్ని చాలా ప్రత్యేకమైనటువంటి కోణంలో చూడాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ వీ యూజ్ టు సీ 3C formulas while we go for marriages. అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తన కుమారునికి వివాహం చేయడానికి ఏర్పాటు చేసినప్పుడు అబ్రహాముకు ఇటువంటివి ఏవి కూడా లేవు. ఈ రోజుల్లోనైతే అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. ఏ రకమైన కూడా కాంటాక్ట్ చేసుకోవడానికి వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ ఉన్నాయి. కానీ ఆ కాలంలో అటువంటివి ఏవి లేకున్నటువంటి తరుణంలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును పిలిపించి ప్రమాణము చేసి, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కవనెంట్. ప్రమాణం చేయబడి ఉన్నది కనుక దీన్ని కవనెంట్ అంటారు, నిబంధన. వీరిరువురు నిబంధన చేసుకొని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం చేసుకున్న తరువాత ఇందాక అయ్యగారు చెబుతూ ఇట్ ఈస్ నాట్ ఎ రీల్ అని అన్నాడు. ఇట్ ఈస్ రియలిస్టిక్. రీల్లో చూసినట్టు కాదు, పిక్చర్లో చూసినట్టు కాదు జీవితం అంటే. మరి ఏంటి రియాలిటీ అనేది? ఆల్వేస్ డిఫరెంట్. రియాలిటీ ఈజ్ ఆల్వేస్ సీమ్స్ టు బి వెరీ డిఫరెంట్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ ఇమాజిన్. ఏది చూస్తామో, ఏది అనుభవిస్తామో, అనుభవించేంత వరకు తెలియదు మనం ఏమిటి అని. అందుకే వివాహ జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ద రోల్స్. భార్యాభర్తలు ఇరువురు కూడా వీరు ఏమిటికి వచ్చారు అని అంటే, ఇందాక నుంచి మనం చూస్తూ ఉన్నట్టే రేఖ మా అమ్మ అన్నది, వాళ్ళ అమ్మను. జాషువా వాళ్ళ నాన్నను మా అమ్మ మా నాన్న అన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలోనికి వచ్చేసరికి బంధము నా భార్య నా భర్త, వెరీ పర్సనల్ రిలేషన్. అక్కడ దగ్గరికి వచ్చేటి వరకు మా అమ్మ మా నాన్న అని అన్నారు. అయితే ఇప్పుడు నా అనే బంధంలోనికి వీళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. నా అనేటువంటి బంధము ఇట్స్ వెరీ పర్సనలిస్టిక్, ప్రత్యేకమైనటువంటి బంధం. భార్యాభర్తలకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి బంధము. అందుకే నా భార్య నా భర్త అనేటువంటి బంధంలోనికి ప్రభువు తీసుకుని వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక చదివినటువంటి మాటల్లో మనము చూడవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది హస్బెండ్? భర్త రోల్ ఏమిటి? భర్త రోల్ ఏమిటంటే every husband must to lead to love. ప్రేమించడానికి దేవుడు భర్తను ఎంచుకున్నాడు. then what is the role of the woman అని అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. సో ఈ పదాల్లో మనం చూస్తూ ఉంటే హీబ్రూ పదములో హెల్పర్ అనేటువంటి పదాన్ని ద మోస్ట్ మిస్అండర్స్టాండింగ్ ద వర్డ్. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. హెల్పర్ అంటే నాకు సహాయకురాలు, నాకు పనిచేసే ఆమె, నా కింద ఉన్నామే అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ ఇది కాదు. ద వర్డ్ హెల్పర్ ఈజ్ బిన్ యూజ్డ్ సేమ్ వర్డ్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేటువంటి పదములో వాడబడినప్పుడు కూడా వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాను అన్న పదాలలో ఈ పదాన్ని కూడా వాడారు. సహాయం ఎవరికి కావాలి? ఆ బల్ల అక్కడి నుంచి నేను ఇక్కడికి తీసుకొని రావాలంటే నా ఒక్కడి వల్ల కాదు. తీసుకురాగలుగుతానా ఆ బల్లను? నేను ఒక్కడే. ఆ బల్లను తీసుకురావాలంటే అక్కడ ఇక్కడ ఇద్దరు సమాంతరంగా పట్టుకుంటేనే అది మధ్యలోనికి వస్తుంది. వివాహం అనేటువంటి జీవితము ఇరువురు కూడా సమాంతరంగా నడవడానికి ప్రయత్నం చేయాలి. హెచ్చు తక్కువలో ఉండడానికి లేదు వివాహ జీవితాల్లో. నేను ఎక్కువ నువ్వు తక్కువ,
నేనే ఎక్కువ నీవే తక్కువ అనేటువంటిది లేదు వివాహ జీవితంలో. అందుకే వన్నెస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది మ్యారేజ్. వన్నెస్ అనేటువంటిది ఏమిటంటే శరీరాలు వేరే ఉండొచ్చు, ఆలోచనలు వేరే ఉండొచ్చు, అభిరుచులు వేరే ఉండొచ్చు. మరి ఏమిటి ఒకటైతుందంటే వాళ్ళు ఇప్పుడు అడుగులు వేసేది ఒకటే, వాళ్ళు వెళ్ళే విధానం ఒకటే, వాళ్ళు వినే విధానం ఒకటే, వాళ్ళు మాట్లాడే విధానం ఒకటే అయి ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ బైబిల్లో రాయబడినటువంటి బంధాల గురించి మనం చూస్తూ ఉంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు. వాట్ ఈస్ ది హస్బెండ్ రోల్ ఏమిటంటే హీ హ్యాస్ టు లవ్, ప్రేమించువాడుగా ఉండాలి. ఏమై ఉండాలా? ప్రేమించువాడుగా ఉండాలి. ప్రేమ అనేటువంటిది అంత ఉత్తగా కలగదు. ద వన్ హూ విల్ ఒబే చూపించకపోతే, విధేయత చూపించకపోతే, ద పర్సన్ విల్ నాట్ ఏబుల్ టు లవ్. బోత్ షుడ్ నీడ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ప్రయాణం చేసినప్పుడే, నేను ప్రేమిస్తే నా భార్య లోబడుతుంది, నా భార్య లోబడితే నేను ప్రేమిస్తాను. హౌ బ్యూటీ ఇట్ ఈస్! ఎంత అద్భుతంగా దేవుడు డిజైన్ చేశాడో చూడండి. ప్రేమించకపోతే లోబడరు, లోబడకపోతే ప్రేమించరు. సో అందుకే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది హస్బెండ్ అని అంటే, హస్బెండ్ మస్ట్ బి ప్రేమించువాడై ఉండాలి. ఏమై ఉండాలా? జాషువా నీడ్ టు లవ్. తల్లి దగ్గర నుంచి ఏ ప్రేమనైతే పొందుకున్నదో, వాళ్ళ కుటుంబం నుంచి ఏ ప్రేమనైతే పొందుకున్నదో, ఆ ప్రేమ ఎక్కడ పొందుకోవాలి? అమ్మాయి భర్త దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ప్రేమించువాడు అనేటువంటి ఆలోచన భార్యకు వచ్చేస్తుంది. సో ద సెకండ్ థింగ్, హీ నీడ్ టు లీడ్ విత్ హ్యూమిలిటీ. వినయముతో భార్యను నడిపించాలి. ఏమిటితో నడిపించాలి? వినయంతో నడిపించాలి అనేటువంటి ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్ మనం చూసాం, భర్త ప్రేమించువాడై ఉండాలా. రెండవది నడిపించువాడై ఉండాలా, వినయముతో నడిపించువాడై ఉండాలా. మూడవది ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే ప్రొటెక్షన్. ఈ నీడ్ టు ప్రొటెక్ట్. భర్తలో నుండి భార్య ఆశించేది ఏమిటంటే సంరక్షణ. నాకు భద్రత ఉన్నది అనేటువంటి ఆలోచన భార్యకు రావాలి. అందుకే సంరక్షకుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచనను మీకు తెలియపరుస్తుంది. మొదటిది, హీ హ్యాడ్ టు లవ్ అండ్ హీ నీడ్ టు లీడ్ విత్ హ్యూమిలిటీ అండ్ హీ నీడ్ టు ప్రొటెక్ట్. సంరక్షణ. అందుకే దేవుడు మానవుని చేసేటప్పుడు మట్టిలో నుంచే ఎందుకు చేశాడు, స్త్రీని చేసేటప్పుడు ఎమక నుంచి ఎందుకు చేశాడు అనే ఆలోచన మనకు రావాలి. మట్టిలో ఈరోజు మనం పెట్టుకున్నటువంటి అలంకరణ వస్తువులన్నీ కూడా మట్టిలోనే దాగి ఉన్నాయి. బంగారము మట్టిలోనిదే, వెండి మట్టిలోనిదే, కనిసాలన్నీ కూడా మట్టిలోనివే. అందుకే భర్త అనేటువంటి వాడిని దేవుడు పోషకుడుగా ఉండడానికి మట్టి ముద్దను చేసి జీవాత్మను ఊది మనిషికి జీవాన్ని పోశాడు. మట్టిలో ఏమున్నదంటే పోషణ ఉన్నది, మట్టిలో ఏమున్నదంటే సంరక్షణ ఉన్నది. ఈ మట్టిలో ఏమున్నదంటే మొక్కకు కావలసిన పోషకాలన్నీ కూడా మట్టిలోనే దొరుకుతాయి. అందుకే ఇప్పుడు భర్తలో ఏం దొరుకుతుంది అంటే పోషణ, భర్తలో ఏం దొరుకుతుంది అంటే ప్రొటెక్షన్, భర్తలో ఏం దొరుకుతుంది అంటే ఈ విలువైనటువంటి ఖనిజాలు ఏ విధంగా అయితే దొరుకుతాయో దొరుకుతుందని షీ హ్యాస్ టు బి ఎక్స్పెక్ట్. అందుకే మూడవది మోస్ట్ ప్రామినెంట్ ఏంటంటే దే హ్యావ్ టు ఫీల్ ఎ ప్రొటెక్షన్ వాల్. సంరక్షణలో ఉన్నాము అనేటువంటి ఆలోచన రావాలి. మరి వైఫ్ రోల్ ఏమిటంటే రెండే చెబుతా. వన్ థింగ్ ఈజ్ రెస్పెక్ట్, మర్యాద. చాలామంది స్త్రీలు నేను చూశాను, ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో భర్తల్లో పేరు పెట్టి పిలుస్తారు. ఓయ్ అని అంటారు, ఎదుగో అని అంటారు. శారా ఏమని పిలిచింది భర్తను? ఏమని పిలిచిందమ్మా? నా యజమానుడు అన్నది. భర్త విలువను పెంచితే నీ విలువ పెరిగిపోతుంది. భర్త కిరీటంలాగా దేవుడు ఇచ్చాడు, అయితే యు నీడ్ టు ఫాలో ద రెస్పెక్ట్. ఈ మర్యాద పూర్వకమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకుంటాడు. సో ఉమెన్ నీడ్ టు రెస్పెక్ట్. దెన్ ద సెకండ్ స్టాండ్స్ సపోర్ట్. ఈ సపోర్టు అందుకే వివాహంలో మీరు ప్రకటనలు చేసి మన సోమవారం నేను విన్నాను.
ఏం ప్రమాణం చేశారు? ఇద్దరు ఒకరికొకరు ఏమని ప్రమాణం చేసుకున్నారు? సంఘం ఎదుటను దేవుని ఎదుటను మరణము మనలను ఎడబాపు వరకు నేను నీకు లోబడి ఉందును అని అన్నాం. ఈ ప్రమాణము లోబడడానికి ఏముండాలంటే యు నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఇద్దరు ఒకరిలో ఒకరు సపోర్ట్ అనేటువంటి పదాన్ని మీరు ఎంచుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనాల వరకు చదువుతుంటే, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, జ్ఞానము లేని ఆమె తన ఇల్లును తాని చేతులతో ఊడబెరుకును అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని అన్నారు. ఆ భార్య ఏ విధంగా ఉండాలంటే, మొత్తం మీద మీసం వచ్చిన ప్రతి ఒక్కరికి భార్య దొరుకుతుంది అది కాదు. కానీ అదే పదములో సొలొమోను అన్నాడు గుణవతి అయిన అని అన్నాడు. ఏమాట అన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అంటే ఇది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నాడు. సో జాషువాకు భార్య దొరికింది, మేలు దొరికింది. ఆ మేలు ఏమై ఉండాలంటే జ్ఞానము కలిగినదై ఉండాలి, కుటుంబాన్ని కట్టుకునేటువంటిది అయి ఉండాలి. ద హోమ్ విత్ విజ్డమ్, గృహాన్ని జ్ఞానముతో కట్టుకునేటువంటి సామర్థ్యము దేవుడు ఇవ్వాలని కోరుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు చెబుతూ ఉన్నాను. అందుకే రియల్ ఈజ్ డిఫరెంట్, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ది రియాలిటీ ఇట్ డజంట్ సీమ్స్ లైక్ ఏ రీల్. ఆ రీల్లో చూసిన విధంగా రియాలిటీ ఉండదు. అందుకే రీల్లో ఉన్నట్టే రియాలిటీలో ఉండాలా, రియాలిటీలో ఉన్నట్టే రీల్లో కూడా ఉండాలా. అద్దము మనల్ని ఎప్పుడు మోసం చేయదు. అద్దం ఎప్పుడైనా మోసం చేసిందా? నేను ఎంత నల్లగా ఉన్నాను, ఎంత దుబ్బుగా ఉన్నాను, ఆ అద్దం నన్ను ప్రతిబింబిస్తుంది. అయితే వాక్యం అనే అద్దం ముందు నిలబడితే ఈ దంపతుల జీవితాన్ని దేవుడు పారదర్శకంగా చూపిస్తాడు. లోపాలేమిటో, మార్చుకోవాల్సినటువంటివి ఏమిటో, తెలుసుకోవాల్సినటువంటివి ఏమిటో అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. భర్తలో నుండి ప్రేమను చూస్తుంది, భర్తలో ఉన్నటువంటి ఆ యొక్క నడిపించేటువంటి వినయముతో నడిపించేటువంటి గుణాన్ని చూస్తుంది. మూడవ గుణము, ప్రాముఖ్యమైనటువంటి గుణం ఏమిటంటే సంరక్షణ ఉన్నది అనేటువంటి విషయము అమ్మాయి గ్రహిస్తుంది. ఇవన్నీ పొందుకున్నప్పుడు సో షీ విల్ గివ్ ద రెస్పెక్ట్ అండ్ షీ విల్ సపోర్ట్ హిమ్. దట్ ఈస్ ది మ్యారేజ్ బ్యూటీ, ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్. సో ప్రేమటువంటి దేవుడి సింహమా, వివాహము అనేటువంటి బంధము ద్వారా మీరిరువురు కూడా దేవుని కుటుంబముగా కట్టబడ్డారు. దేవుని సన్నిధానంలో మీరిద్దరూ జతపరచబడ్డారు. సంతోషంతో సమాధానంతో ఉండాలంటే వాక్యం అని అర్థం ముందు వచ్చి నిలబడాలి. మీ ఇద్దరు నిలబడాలి. మీ యథార్థతను చూపిస్తుంది, మీ యొక్క ఆ స్థితిని చూపిస్తుంది, ఏ లోపాలు ఉన్నాయో చూపిస్తుంది. ఆ అర్థము మిమ్మల్ని సరిచేసే విధంగా ఉండాలి. దేవుని వాక్యం అనేటువంటి అర్థమును పట్టుకొని మీరు ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తుంది. అంటే ధన్యత మరి ప్రాముఖ్యముగా నూతనంగా జతపరచబడినటువంటి జాషువాకును మరియు రేఖకును దేవుని తోడై ఉండునుగాక. ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి కురి పాస్టర్ గారు దంపతుల నిమిత్తము ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ನಾವು ಕುಳಿತುಕೊಂಡಲ್ಲೇ ತಲೆ ಬಾಗಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಸರ್ವ ಆಶೀರ್ವಾದಗಳಿಗೆ ಮೂಲ ಕಾರಣನಾಗಿರುವ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯೇ, ಒಬ್ಬಂಟಿಗರನ್ನು ಸಂಸಾರಿಕರನ್ನಾಗಿ ಮಾಡಿ ನೂತನ ಕುಟುಂಬವನ್ನು ಕಟ್ಟಿ ತಂದೆಯ ದೇವರೇ ದಂಪತಿಗಳಾಗಿ ಗಂಡ ಹೆಂಡತಿಯಾಗಿ ತಮ್ಮ ಜೀವನದ ಪ್ರಯಾಣವನ್ನು ಸಾಗಿಸುವ ಹಾಗೆ ಕೃಪೆ ಕೊಡುವಂತಹ ದೇವರು. ಯಾಕಂದರೆ ಮನುಷ್ಯನು ಒಂಟಿಗನಾಗಿರುವುದು ಒಳ್ಳೆಯದಲ್ಲ, ಅವನಿಗೆ ಸರಿ ಕಾಣುವ ಸಹಕಾರಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುವೆನು ಎಂಬ ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ತಂದೆಯಾದಂಥ ದೇವರೇ, ಈ ಸಮಯದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ತಂದೆ ಜೋಶುವ ಮತ್ತು ರೇಖಾ ಇವರ ಜೀವನದಲ್ಲಿ ನೀನು ಮಾಡಿರುವಂಥ ನಿನ್ನ ಮಹೋಪಕಾರಕ್ಕಾಗಿ, ನಿನ್ನ ಅದ್ಭುತಕ್ಕಾಗಿ ನಾವು ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡ್ತೇವೆ. ಈಗ ಅವರಿಬ್ಬರು ನಮ್ಮ ಎದುರಿನಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಹೇಳುವಂಥ ಮಾತೇನೆಂದರೆ, ಯೆಹೋವನು ನಮಗೋಸ್ಕರ ಮಹತ್ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದು ನಿಜ, ಆದ್ದರಿಂದ ನಾವು ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. ಆ ಸಂತೋಷ, ಆ ಪ್ರೀತಿ, ಆ ಅನ್ಯೋನ್ಯತೆ, ಆ ಬಾಂಧವ್ಯ ಜೀವನ ಪರ್ಯಂತರ ಇರುವಂತೆ ನೀನು ಸಹಾಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸು. ಈಗಾಗಲೇ ನಿನ್ನ ಸೇವಕರ ಮೂಲಕವಾಗಿ ಮೂವರು ಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಶುಭ ಹಾರೈಸಿದ್ದಾರೆ, ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ತಿಳಿಯಪಡಿಸಿದ್ದಾರೆ. ವಾಕ್ಯ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಿನ್ನಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ತೇವೆ. ನಿನ್ನ ಸೇವಕರಾದಂಥ ನಾವುಗಳು, ಹೆತ್ತವರು, ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ಗುರು ಹಿರಿಯರು, ನಾವೆಲ್ಲರೂ
ತ್ರಯೇಕ ನಾಮದ ಮೂಲಕ ಇವರಿಗೆ ಶುಭವನ್ನ ಹಾರೈಸ್ತೇವೆ. ಶುಭವು ಕೃಪೆಯು ಯಾವಾಗಲೂ ಇವರನ್ನ ಹಿಂಬಾಲಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಿನ್ನಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ತೇವೆ. ಯಾಕಂದ್ರೆ ನೀನು ಒಳ್ಳೆಯವನು, ಒಳ್ಳೆಯದನ್ನ ಮಾಡುವಂತ ಜೀವ ಸ್ವರೂಪನಾದಂತಹ ದೇವರು ನೀನು. ನವ ದಂಪತಿಗಳಿಬ್ಬರ ಹೆತ್ತವರು ಅನುಭವಿಸುವಂತಹ ಈ ಸಂತಸಕ್ಕಾಗಿ, ಈ ಸಂಭ್ರಮಕ್ಕಾಗಿ ನಾವು ನಿನಗೆ ಕೃತಜ್ಞತೆಯನ್ನ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ತಂದೆ ತಾಯಿಯಾದಂಥವರು ಹೆತ್ತವರು ತಮ್ಮ ಜವಾಬ್ದಾರಿಕೆಯನ್ನ ಮಗಳ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ನೆರವೇರಿಸುವ ಹಾಗೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಿದ್ದೆ. ಇದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲವನ್ನೂ ನಿನ್ನ ಕರಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸ್ತೇವೆ. ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ತೇವೆ ನಮ್ಮ ಪರಲೋಕ ತಂದೆಯೇ, ಆಮೆನ್.